ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కరీంనగర్ జిల్లా ప్రైవేటు కారు డ్రైవర్స్ యూనియన్ CITU 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కారు డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్ఖానా గడ్డ ఓల్డ్ ఏజ్ వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి, యూనియన్ ప్రధాన కార్యదర్శి పున్నం రవి మాట్లాడుతూ, ప్రైవేటు కారు డ్రైవర్లకు కనీస వేతనం 26,000, PF, ESI సౌకర్యాలు కల్పించాలని, టెంపరవరీ డ్రైవర్లకు లోకల్ 800, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు దూరాన్ని బట్టి 1000 నుండి 1200 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగాలు లేక పీజీలు, డిగ్రీలు చేసిన వారు కారు డ్రైవర్లు ఉన్నారు. కారు యజమానులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు యజమానులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రైవేటు కారు డ్రైవర్లకు 12,000 నుంచి 15,000 రూపాయల జీతాలిస్తూ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని కోరితే తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన స్థానంలో ఇతర కారు డ్రైవర్లు పనిచేయవద్దని కోరారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు కారు డ్రైవర్లను అందరినీ తప్పు పట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఇంటి లోపల కారు డ్రైవర్లకు చెప్పకూడని పనులు చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు సంఘంలో చేరి సభ్యత్వం తీసుకొని సంఘం యొక్క నియమ నిబంధనలు పాటించాలని, డ్రైవర్లకు అండగా CITU ఉంటుందని తెలిపారు. గత TRS ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కనీస వేతనాల జీవోను విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వమైన కనీస వేతన జీవో 25న గెజిట్ చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా, 50 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతోజు రమేష్, నూడుగంటి రాజా, రోడ్ల రవీందర్, ఆవుల శ్రీనివాస్, కట్ట రమేష్, బొట్టు సుధాకర్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్స్ యూనియన్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. వృద్ధులకు, అట్లాగే వికలాంగులకు, అందులకు కూడా 100 మందికి దాకా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కారు డ్రైవర్లకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి, PF, ESI సౌకర్యం కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు, అతి తక్కువ జీతాల మీద పనిచేస్తూ ఉన్నారు. లాయర్లు, అట్లాగే ఇంజనీర్లు, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర కూడా చాలామంది ఆ కారు డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటే కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా అతి తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. జీతం అనేది 26,000 ఇవ్వాలి. అట్లాగే హీనంగా కొంచెం వరకు మాట్లాడుతున్నారు. ఇళ్లలో కూడా అసభ్యంగా మాట్లాడుతూ చెప్పకూడని పనులు కూడా చెప్తూ ఆ డ్రైవర్లతో చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే కారు డ్రైవర్ల తొలగించిన స్థానంలో ఇతర డ్రైవర్లు పనిచేయవద్దు. అట్లాగే సంఘంలో చేరి సభ్యులుగా చేరాలి, సంఘం యొక్క నిబంధనలు పాటించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా మా డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా అది పత్రికా ప్రకటనకే ఉన్నది. మొత్తం అది ప్రకటన కాకుండా దాన్ని అమల్లో చేయాలని 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి. అట్లాగే 50 సంవత్సరాలు దాటిన 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆ కారు డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.